ఏపీలో భారీగా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇటీవలే 18 మంది ఐఏఎస్లకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం శనివారం వివిధ జిల్లాల కలెక్టర్లను మార్చేసింది. 2 జిల్లాలకు అక్కడి జేసీల్ని ఇన్ఛార్జీలుగా వ్యవహరించాలని ఆదేశించింది. విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సహా మొత్తం 6 కలెక్టర్లను సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని గుంటూరు కలెక్టర్ గా నియమించారు. గుంటూరు కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విశాఖ కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు. జాయింట్ కలెక్టర్కు ఎఫ్ఏసీగా అవకాశం. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ దినేష్ కుమార్ కు అల్లూరు జిల్లా కలెక్టర్గా బదిలీ. అల్లూరి కలెక్టర్ ఎం విజయ సునీతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సాగి శాన్ మోహన్ ను కాకినాడ కలెక్టర్ గా వేశారు. కాకినాడ కలెక్టర్ జె నివాస్ ను కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వెట్రి సెల్విని ఏలూరు జిల్లా కలెక్టర్ గా వేశారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పి ప్రశాంతిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. తూర్పుగోదావరి కలెక్టర్ డాక్టర్ ఎం మాధవీలతను కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు. మధ్యాహ్న భోజన పథక డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విజయనగరం జిల్లా కలెక్టర్ గా నియమించారు. సాంకేతిక శాఖ డైరెక్టర్ సి నాగరాణిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లాకు వేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనను ఎన్టీఆర్ జిల్లాకు వేశారు. ఆమె గతంలో విశాఖ జిల్లా జేసీ జీవీఎంసీ కమిషనర్ గా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావును జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఏ తమీవం అన్సారీను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా వేశారు. బాపట్ల కలెక్టర్ పి రంజిత్ భాషాను కర్నూలు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. బాపట్ల జేసీ ప్రస్తుతానికి ఆ జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తారు.